ఫిబ్రవరి 14 అంటే కేవలం వాలంటైన్స్ డే మాత్రమే కాదు, దేశ రక్షణలో వీరమరణం పొందిన పుల్వామా అమరవీరుల సంస్మరణ దినం అని విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ నేతలు పేర్కొన్నారు. దేశ రక్షణలో రాజీలేని పోరాటం చేస్తూ వీరమరణం పొందిన అమరులను స్మరించే దినంగా ఫిబ్రవరి 14న నిర్వహించుకోవాలని ఆ సంస్థల నేతలు యువతకు విజ్ఞప్తి చేశారు. గురువారం విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యాలయం కోటిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 14న అమరవీరుల సంస్మరణ దివాస్ గోడ పత్రికలను విడుదల చేశారు. అనంతరం విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ప్రసార ప్రముఖ పగుడాకుల బాలస్వామి, భాగ్యనగర్ భాగ్యలక్ష్మి విభాగ కార్యదర్శి కళ్యం రాజేందర్ రెడ్డి, విభాగ్ సహా కార్యదర్శి గిరిధర్, భాగ్యనగర్ బజరంగ్ దళ్ కన్వీనర్ అఖిల్ మాట్లాడారు. విదేశీ ముష్కర్ల చేతిలో వీరమరణం పొందిన జవాన్ల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. యువకులు, విద్యార్థులు భరతమాత సేవలో తరించాలని సూచించారు. ప్రేమ ముసుగులో వికృత చేష్టలకు పాల్పడుతున్న యువత కళ్ళు తెరిచి బుద్ధితో వ్యవహరించాలని అన్నారు. 2019 ఫిబ్రవరి 14వ తేదీన కాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా దగ్గర వీరమరణం పొందిన జవాన్ల ఆత్మకు శాంతి చేకూరేలా క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తూ ఫిబ్రవరి 14న అమరవీరులను స్మరించుకుందామని పేర్కొన్నారు. భాగ్యనగర్లోని అబిడ్ సెంటర్లో శుక్రవారం ఉదయం అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 14 ఫిబ్రవరి 2019న కాశ్మీర్ రాష్ట్రంలో పుల్వామా దగ్గర భారతదేశ సైనికులపై ఉగ్రవాదులు చేసినటువంటి దాడిలో, శత్రు యొక్క కుట్రలో వీరమరణం పొందినటువంటి 40 మంది అమరవీరులను స్మరిస్తూ సంస్మరణ దినోత్సవంగా వీర జవాన్ దివాస్ గా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది. ఈరోజు యువత మొత్తం కూడా ప్రేమ పేరుతో, విశృంఖలాల పేరుతో రోడ్లపై వచ్చి, పార్కులపై వచ్చేసి తిరగడం ఎంతైతే ఉందో, దానికంటే ముఖ్యంగా ఈ దేశంలో, ఈ ధర్మం కోసము, ఈ దేశం కోసము, ఈ భూమి కోసము కుటుంబాలను వదిలిపెట్టి బార్డర్లో సైనికులుగా సేవ చేసినటువంటి సైనికులు, వీరమరణం పొందినటువంటి వారి త్యాగాలను గుర్తు చేసుకుని ప్రతి ఒక్కరు కూడా, ప్రతి విద్యార్థి, యువకుడు భారతమాత సేవలో ధరించాలి, కుటుంబ విలువలను పరిరక్షించాలి. ఈరోజు తల్లిదండ్రులను మోసం చేస్తూ పార్కులలో, హోటల్స్లో, లేకపోతే రోడ్ల వెంబడి తిరిగి పిచ్చి పిచ్చి చేష్టలు చేయకుండా ఈరోజు కార్పొరేట్ సెక్టార్లో నిర్వహిస్తున్నటువంటి ఈవెంట్స్ లో ఆన్లైన్ గేమింగ్ లో పాల్గొని డ్రగ్స్ కు లోనై, లేకపోతే మత్తు పదార్థాలకు లోనై తమ జీవితాలను నాశనం చేసినటువంటి స్థితి మనం చూసుకుంటున్నాము. షేక్ మస్తాన్ వలీ, జారీ భాషా అనేకమైనటువంటి ఎంతో మంది యువతులను ప్రేమ పేరుతో వంచుకొని చూస్తా ఉన్నాము. బయటికి సంఘటనలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వాలంటీర్స్ ని వ్యతిరేకించాలి. అదేవిధంగా దేశం కోసము, ధర్మం కోసము ప్రాణత్యాగం చేసినటువంటి వీర సైనికులను స్మరిస్తూ ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు, యువకులు అందరూ కూడా దేశం కోసము దేశభక్తి కలిగి ఉండాలి, ధర్మాన్ని రక్షించాలనేటువంటి సంకల్పంతో ఫిబ్రవరి 14 అనేది వీర సైనికుల సంస్మరణ దినోత్సవంగా నిర్వహించాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ సమాజానికి పిలుపునిస్తా ఉంది. అందులో భాగంగానే రేపు ఈ యొక్క కోటి అబిడ్స్ చౌరస్తాలో వీర జవాన్లకు నివాళిగా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాము. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మన భాగ్యనగర్ మొదలుకుంటే జిల్లాలో కూడా ఈ యొక్క వీర జవాన్లను స్మరిస్తూ దేశం కోసం వారు చేసినటువంటి త్యాగాలను గుర్తు చేస్తూ వారి యొక్క ఆశయాలను సాధించే విధంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పేసి యువతకు పిలుపునిస్తుంది. కేవలం వాలంటీర్స్ డే అంటే ప్రేమను అడ్డం పెట్టుకుని విచ్చలవిడితనానికి అయితే పోతున్నామో దానివల్ల కుటుంబ విలువలు పతనమైపోయి లవ్ జిహాద్లో కావచ్చు, లేకపోతే మత మార్పిడి వల్ల కావచ్చు, కుటుంబాలు మొత్తం చిన్నాభిన్నమైపోతున్నటువంటి విషయాలు మనం చూస్తా ఉన్నాం రోజు టీవీలలో, పేపర్లలో. అలాంటి సంఘటనలు విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మన యొక్క సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేందుకు కోసమే మనమంతా కూడా కట్టుబడి ఉండాలని చెప్పేసి లక్ష్యాన్ని, ఒక సందేశాన్ని రేపు ఫిబ్రవరి 14న ఈ యొక్క దేశానికి, యువతకు అందించే విధంగా విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమం రూపొందించింది. కాబట్టి రేపు వాలంటీర్స్ డే కాదు, అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా గుర్తించుకోవాలని చెప్పేసి మేము పిలుపునిస్తా ఉన్నాం. జై శ్రీరామ్.